పాతికేళ్ల పండక్కి సిద్ధమైంది గులాబీ పార్టీ. వరంగల్ వేదికగా మరో ప్రస్థానానికి అడుగులు వేయబోతోంది. అయితే ఉద్యమ పార్టీగా తర్వాత 10 ఏళ్లు అధికారాలున్న పక్షంగా 2023 నుంచి విపక్ష పార్టీగా 3 భిన్న పార్శ్వాలను చూసింది బీఆర్ఎస్. తొలుత తెలంగాణ రాష్ట్ర సమితిగా, ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా గులాబీ రంగు జెండాలను తెలంగాణ వ్యాప్తంగా విస్తరింపజేశారు కేసీఆర్. ప్రతి గ్రామంలోనూ బీఆర్ఎస్ కు క్యాడర్ ఉంది. అలాగే బలమైన పార్టీ నాయకత్వం కూడా ఉంది. కాకపోతే ప్రజలతో కనెక్టివిటీ దెబ్బతినడంతో మళ్లీ జీరో నుంచి శక్తిని కూడగట్టుకునేందుకు చాలా శ్రమిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో చేపట్టిన ఉద్యమం కాబట్టి నాడు కేసీఆర్ ఏం చెప్పినా చెల్లుబాటైంది. ప్రజలు కేసీఆర్ మాటను వేదంగా భావించేవారు. ఆపై తెలంగాణలో అధికార పార్టీగా 10 ఏళ్ల పాటు మరో మాట లేకుండా, మరో పక్షం పుంజుకోకుండా బలమైన ముద్ర వేశారు గులాబీ దళపతి. అయితే ప్రజలు మార్పును కోరుకున్నారు. ఆ మార్పునకు అవకాశం ఇచ్చింది కూడా కేసీఆర్ అండ్ కోనే. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలు ఆశిస్తున్న అంశాలేంటి అనే అంశాలను గుర్తించడంలో విఫలమై 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతింది కారు పార్టీ. ఒకసారి అధికారం కోల్పోయాక ప్రజల్లో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. మళ్లీ ప్రజా మద్దతు కూడగట్టుకోవడం కూడా సామాన్య విషయం కాదు. లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు లేరు. పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలలో కొందరు గోడ దూకేశారు. అన్ని సమస్యలే, కేసులు, జైళ్లు, ఆరోపణలు, విమర్శలు, విచారణలు. ఒక్కటేంటి, ఒక విపక్ష పార్టీ ఎన్ని రకాలుగా ముప్పెట్టడాన్ని ఎదుర్కోవాలో అన్ని రుచి చూసింది బీఆర్ఎస్. వీటన్నిటిని ఇప్పుడు అధిగమించాలి. ఎలా అధిగమించాలి? వరంగల్ రజతోత్సవ సభ ద్వారా ఆ సవాళ్లకు పరిష్కారం కనుక్కుంటారా? రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. శివాని, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి 25 ఏళ్ల రజతోత్సవానికి 25 ఏళ్ల పండక్కి గులాబీ పార్టీ సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్రం మొత్తం కూడా ఎలకతుర్తి వైపు చూస్తోంది. సో వరంగల్ సభ నుంచి కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, ఏం సంకేతం ఇవ్వబోతున్నారు? సో 1.5 ఇయర్ నుంచి కేసీఆర్ కేవలం ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. ఫామ్ హౌస్ దాటి ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు. గతంలో వచ్చినటువంటి సందర్భం వేరు, 25 ఏళ్ల పార్టీ ప్రస్థానం నుంచి ఈ రోజు వస్తున్నటువంటి సందర్భం వేరు. సో ఇట్లాంటి నేపథ్యంలో కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు? సో ఒకవైపు ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతోంది, ఇంకోవైపు ప్రజల్లో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే పాలన, ఇప్పుడు ఎట్లా ఉంది పాలన అన్నటువంటి ఒక వేరియేషన్ చూపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో 1.5 ఇయర్ తర్వాత ఒకటి కేసీఆర్ బయటకు వస్తున్నారు, అండ్ అట్ ది సేమ్ టైం 25 ఏళ్ల ప్రస్థానంలో కేసీఆర్ మాట్లాడేటువంటి మాటలు, సో గతంలో తగిలినటువంటి గాయాల గురించి, అప్పుడున్నటువంటి పరిస్థితుల గురించి, ఉద్యమ జ్ఞాపకాల గురించి మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధన తర్వాత స్వరాష్ట్ర సాధించేందుకు కేసీఆర్ చేసినటువంటి కృషి, తెలంగాణ సబ్బండ వర్గాలను ఏకం చేస్తూ ఏం మాట్లాడబోతున్నారు, రాష్ట్రం వచ్చిన తర్వాత ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు? ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడతారా, ప్రభుత్వ వ్యతిరేకత గురించి మాట్లాడతారా, లేదంటే 25 ఏళ్ల పార్టీ ప్రస్థానం గురించి మాట్లాడతారా? ఏం సంకేతం ఇవ్వబోతున్నారు కేసీఆర్ అంటూ కూడా కేసీఆర్ స్పీచ్ కోసం యావత్ దేశం, తెలంగాణ రాష్ట్రం కూడా ఎదురు చూస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఎలకతుర్తి అంటే వరంగల్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎలకతుర్తి వైపే అన్ని దారులు అటే ఉన్నాయి. ఇప్పటికే పాదయాత్రగా బయలుదేరుతున్నారు చాలా మంది కార్యకర్తలు. అక్కడ అంటే సిద్దిపేట నుంచి ఇప్పటికే నిన్న పాదయాత్రగా మొదలు పెట్టారు. సో వాళ్ళు ఈ రోజు సాయంత్రానికి పాదయాత్ర ఎలకతుర్తికి చేరుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు రేపు ఉదయం నుంచి తెలంగాణ అన్ని జిల్లాల నుంచి కూడా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు లేదంటే నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ కూడా మొబిలైజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఏకంగా 10 లక్షల మంది
ఈ సభలో పాల్గొనేలాగా 10 లక్షల మంది వచ్చే విధంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. అన్ని వైపుల నుంచి ట్రాఫిక్ సంబంధించి కూడా ఎక్కడ ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా ఎక్కడికక్కడ ట్రాఫిక్ డైవర్షన్ చేసుకుంటూ కూడా వెళ్తున్నారు. సో ఏదేమైనా కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, ఏం సంకేతం ఇవ్వబోతున్నారు అన్నది మాత్రం ప్రధానంగా ఒక చర్చ అయితే నడుస్తుంది. ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు, అట్లాగే శ్యాంప్రసాద్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అట్లా ఎట్ సేమ్ టైం రెహమాన్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. బిఫోర్ దట్ ఒకసారి ప్రశాంత్ దగ్గరికి వెళ్దాం. వరంగల్ కరెస్పాండెంట్ ప్రశాంత్ దగ్గరికి వెళ్దాం. ప్రశాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. యా ప్రశాంత్ ఇంకా జాయిన్ అవ్వలేదు. సో రైట్, కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్ బాగున్నారా? యా బాగున్నాం. సో మొత్తానికి ఒక ఉత్సాహం కనిపిస్తోంది. మీరు కూడా ఆల్రెడీ సభకు చేరుకున్నట్టు కనిపిస్తోంది మీ వాతావరణం చూస్తుంటే. సో ఏం చెప్తున్నారు, ఎట్లా ఉంది గ్రౌండ్ లో పరిస్థితి, ఎట్లా ఉంది, ఎప్పుడు వెళ్ళారు, ఏం జరుగుతోంది? గుడ్ ఆఫ్టర్నూన్ ప్యానల్ మెంబర్స్ అండ్ ఐన్యూస్ వ్యూవర్స్ కు. యాక్చువల్ నేను 4-5 days నుంచి ఇక్కడే ఉన్నాను, గ్రౌండ్ లోనే ఉన్నాను. కొంచెం అలసిపోయినాను. ప్యానల్ మెంబర్స్ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మైక్లో సౌండ్ కార్లో నుండి మాట్లాడుతున్నాము. 1300 ఎకరాల్లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరుగుతుంది. ఆ 1300 ఎకరాల్లో 169 ఎకరాల్లో ప్రజలు కూర్చునే స్థాయిలో వివిధ కోణాలలో అరేంజ్మెంట్ జరిగాయి. 1140 ఎకరాల్లో పార్కింగ్ ABCD జోన్లుగా విభజించాము. ఒక బీఆర్ఎస్ పార్టీకి, భారతదేశ చరిత్రలో ఒక బీఆర్ఎస్ పార్టీకి మైల్ స్టోన్ ఇది. ఎందుకంటే తెలంగాణ స్వరం బీఆర్ఎస్ పార్టీ. ఈ తెలంగాణను భారతదేశంలో ఎట్లా డెవలప్మెంట్ లో కానీ, యాజిటేషన్ లో కానీ గౌరవ్ కేసీఆర్ గారు 2021 April 27న టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 14 సంవత్సరాలు నిర్వాహర పోరాటంలో చేసి 10 సంవత్సరాలు ఉద్యమ చరిత్రలో చేసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మైల్ స్టోన్. ఎందుకంటే గెలుపు ఓటములు అనేది పక్కన పెడితే ఇవాళ ఏ పార్టీ వచ్చినా భారతదేశ చరిత్రలో తెలంగాణ మ్యాప్ లో ఒక తెలంగాణ ముఖ్యమంత్రి ఉంటాడు. ఎవరు ఇండిపెండెంట్ ముఖ్యమంత్రి వచ్చినా, బీఆర్ఎస్ ముఖ్యమంత్రి వచ్చినా, CPM వచ్చినా, బీజేపీ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా. ఎందుకోసం అంటే 60 ఏళ్ల తెలంగాణ కళను సాకారం చేసినటువంటి మహాయోధుడు లెజెండరీ కేసీఆర్ గారు. ఇవాళ బీఆర్ఎస్ మైల్ స్టోన్ ఏంటంటే వివిధ స్థాయిలో మన యాసను, మన భాషను వెక్కిరించి ఇక్కడ మూలాలను, ఉపాధ్యాయ నదీ జలాల్లో వాటా లేకుండా చేసినటువంటి ఆంధ్ర పెత్తందారుల యొక్క మూలాలను కేసీఆర్ గారు తరిమి కొట్టి ఇవాళ భారతదేశంలోనే ఒక క్యాపిటల్ వ్యవస్థను, ఒక రాజ్యాంగ వ్యవస్థను నిలిపినటువంటి కేసీఆర్ గారు ఇవాళ బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఒక మైల్ స్టోన్. ఎందుకంటే కొంతమంది కాంబోజ్ గారు, మీ మాటల్లో ఉద్వేగం కనిపిస్తోంది. సో 25 ఏళ్ల ప్రస్థానం కనిపిస్తోంది, కేసీఆర్ కృషి మీ మాటల్లో కనిపిస్తోంది. బట్ కేసీఆర్ రేపు ఏం మాట్లాడబోతున్నారు అన్నటువంటి ఒక ఉత్కంఠ మాత్రం కనిపిస్తోంది. స్టేట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఏం జరగబోతుంది, ఏం మాట్లాడబోతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి యాంగ్జైటీ ఎక్కువ ఉంది. అదే చెప్పబోతున్నా. ఒక నిమిషం టైం ఇస్తే టోటల్ చెప్తాను. 2021 April 27కు జరిగినటువంటి సింహగర్జన నుండి వివిధ స్థాయిలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను, జాతీయ పార్టీలను కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టి కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని ఎలా ఒప్పించామో, కామన్ మినిమం ప్రోగ్రామ్ లో తెలంగాణలో 2004 నుంచి 2014 వరకు వాళ్ళు చేసిన బలిదాన, ఇలా టీఆర్ఎస్ పార్టీ పోరాడుతున్న తరుణంలో ఎన్ని బలిదానాలు జరిగినాయి, కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల 1969 ఎన్ని బలిదానాలు జరిగినాయి, ఇప్పుడు తెలంగాణ యాజిటేషన్ లో ఎన్ని బలిదానాలు జరిగినాయి. బీజేపీ కాంగ్రెస్ సహకారంతో తెలంగాణ యాజిటేషన్ జరుగుతున్న తరుణంలో తెలంగాణ బిల్లు పాస్ అయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వివిధ స్థాయిల్లో గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో 16,000 జేఏసీలు వచ్చిన తర్వాత మరొక ప్రపంచ రికార్డు నెలకొల్పి, ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాల చరిత్ర తెలుసుకున్న రాజీనామాలతో పాటు రాజకీయంగా ఎలా చేయాలి, ముందడుగు ఎలా వేయాలి, ఎప్పటికీ అప్పుడు మెరుగు చేసుకుంటూ ఉద్యమాన్ని సృష్టిస్తూ. అక్కడే గ్రౌండ్ నుంచి బీఆర్ఎస్ సభాస్థలి నుంచి కరెస్పాండెంట్, వరంగల్ జిల్లా కరెస్పాండెంట్ ప్రశాంత్ కూడా అందుబాటులో ఉన్నారు. ప్రశాంత్, సో ఎట్లా జరుగుతున్న ఏర్పాట్లు,
ఎట్లా ఉంది పరిస్థితి, ఎట్లా ఉంది? సో ఇప్పటికే 10 లక్షల మంది ప్రజలు చేరుకునేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామంటూ టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. అఫ్ కోర్స్ క్యాడర్ కూడా సిద్ధంగా ఉంది. సో అన్ని జిల్లాల నుంచి కదులుతున్నారు. ఇప్పటికే సిద్దిపేట నుంచి కూడా పాదయాత్రగా బయలుదేరినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు, ఎట్లా ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్, ఎట్లా ఉన్నాయి ప్రశాంత్? ఎస్ శ్రీకాంత్, మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా నేడు టిఆర్ఎస్ ఆవిర్భవించిన తర్వాత కూడా ఆ సెంటిమెంట్ గా ఈ ఉమ్మడి జిల్లాలోనే భారీ బహిరంగ సభలు పెట్టి అనేక ఉప ఎన్నికలు కావచ్చు, ఎన్నికలు కావచ్చు, ఉద్యమాన్ని కూడా ఇక్కడ నడిపారు. అదే సెంటిమెంట్ గా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి మండల కేంద్రంగా ఈ యొక్క 25 ఏళ్ల రజతోత్సవ సర్వం సిద్ధమైన ఈ యొక్క సభకు సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకొని మనకు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం శ్రీకాంత్. ఇప్పటికే వేదికకు సంబంధించిన ఇక్కడైతే 10 లక్షల మంది కోసం ఏర్పాటు చేశాము. ఇక్కడ ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సభ ఏర్పాట్లు ఇప్పటి వరకు భారతదేశం అంటే ఇప్పుడు డైవర్షన్ అంటే 25 ఏళ్ల తర్వాత చేస్తున్న కార్యక్రమం ఒక రజతోత్సవం చేస్తున్నారు. సో ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా గానీ, సో డైవర్షన్స్ గానీ ఎట్లా ఉన్నాయి, అట్లాంటి ఇబ్బందులకు ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయా? ఎవరు బ్రేక్ చేయలేదు. ఇప్పుడు నా భూతో నా భవిష్యత్తుగా ఆ సభను బ్రేక్ చేసే దిశగానే ఈ రోజు 25 సంవత్సరాల రజతోత్సవ సభను ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మా అంచనాకు మించి ఈ రోజు కేసీఆర్ గారి అంచనా మించి, కార్యకర్తల అంచనా మించి ఈ రోజు జనాలు రాబోతున్నారు. కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఉత్సాహంగా తీసుకొచ్చే దానికంటే ప్రజలు 3 ఇంతలు ఎక్కువగా రాబోతున్నారు. ఖచ్చితంగా ఈ సభ సక్సెస్ కావడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ పూర్తి భరోసానిచ్చేటువంటి సభ ఇది. వారికి ఒక కాన్ఫిడెంట్ లెవెల్స్ పెంచి, వారికి ఒక ధైర్యాన్ని ఇచ్చి, ఇక్కడ నుంచి వెళ్ళిన ప్రతి ఒక్క కార్యకర్త గాని, ప్రజలు గాని, వారి యొక్క వార్డులలో గాని, వారి యొక్క పల్లెలలో గాని ప్రజలందరూ కూడా వారి యొక్క ధైర్యాన్ని ఇక్కడ నింపుకొని పోయి వాళ్ళ గ్రామాలలో, వార్డులలో ఆ ధైర్యాన్ని ప్రజలకు చెప్పే విధంగా కేసీఆర్ గారు ధైర్యాన్ని నింపబోతున్నాడు. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ కుప్పబడిపోయింది. ఇచ్చిన 420 గ్యారెంటీలు కానీ, 6 హామీలు కానీ, 420 హామీలు కానీ, 6 గ్యారెంటీలు కానీ కుప్పగూలిపోయినాయి. ప్రజలు మోసం చేయబడ్డారు. ప్రజల ఆర్థిక వ్యవస్థ కుంటుపడిపోయింది, చిన్న భిన్నమైంది. కార్మిక కర్షకులంతా అఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. రైతులు ఇబ్బంది పాలవుతున్నారు. కాబట్టి అందరికీ ఒక ధైర్యాన్ని నింపే విధంగా ఆనాడు ఒక్కడిగా బయలుదేరి తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా పోరాడిండో, ప్రజలందరికీ ధైర్యం నింపి వేలాదిగా లక్షలాదిగా జనాన్ని కదిలిచ్చిండో, రేపు తెలంగాణ ప్రజల కోసం మోసం చేయబడ్డటువంటి ప్రజలను కాపాడుకున్నందుకు కూడా రేపు అదే విధంగా ఆయన ధైర్యాన్ని, అదే విధంగా మనోధైర్యాన్ని నింపి ఒక పూర్తి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చి ముందుకు తీసుకుపోతాడని కూడా ఈ సందర్భంగా చెప్తుంది. అంటే ఓవరాల్ గా ఎంత మంది వస్తున్నారు? మాకు తెలిసి 25 లక్షల మంది క్రాస్ అవుతారు. 25 లక్షల మంది క్రాస్ అవుతారు. ఈ సభ కూడా ఆ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వాలంటరీగా వచ్చే వాళ్ళు కూడా విపరీతంగా అయిపోతుంది. అంటే మా అకౌంట్స్ కూడా మిస్ అయ్యే స్థాయి ఉన్నది. కాబట్టి మేము అనుకునేది ఒక 15 లక్షల మంది వస్తారు అనుకున్నాం, కానీ అది క్రాస్ అయ్యి వెళ్ళిపోతుంది. 25 క్రాస్ అయ్యి మంచి ఏర్పాట్లు అన్ని రేపు ఎండకు అన్ని రకాలు మజ్జిగ ప్యాకెట్లు కానీ, వాటర్ కానీ, ఎవరి వాళ్ళు కాన్స్టిట్యున్సీలలో దూరంకి వెళ్ళొచ్చే వాళ్ళు భోజనాలు కానీ, దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైతే మంచిగా చెట్లు ఉంటాయో, నీడ ఉంటుందో అక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేసుకున్నాను. పట్టణంలో ఉన్న నేను కూడా 10,000 మంది భోజనం ఏర్పాటు చేసుకున్నాను. ఎందుకంటే ముందుగా వచ్చి మేమే ముందు రావాలి, సభకు రావాలని ముందు కూర్చోబెట్టుకోవాలి. కేసీఆర్ గారి ప్రసంగం మా కాన్స్టిట్యున్సీ వాళ్ళకి వినిపించాలి. వాళ్ళు ఉత్తగా మీసాలు తిప్పుడు తొడలు కొట్టుడు కాదు, మా 10,000 మంది పోయి కాన్స్టిట్యున్సీలో మీసాలు తిప్పాలి, తొడలు కొట్టాలి. దానికోసమే తీసుకొస్తాం. ప్రతి గూడ నుంచి, ప్రతి తండా నుంచి ఖచ్చితంగా మేము సభస్థలికి చేరాలి, వినాలి అనే ఉత్సాహంతో ప్రజలు ఉన్నారు. అందరు కూడా సిద్ధం అవుతున్నారు. రేపు అందరు కూడా తరలి వస్తారు. రజతోత్సవ సభ పార్టీ పండుగ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్న. పొద్దున్నే జెండాలు ఎత్తుకొని అక్కడ వంట వాసులు అవన్నీ చేసుకొని తినేసి ఖచ్చితంగా సారు స్పీచ్ వినాలి అని చెప్పేసి రాష్ట్రం నలుమూలల నుంచి ఏ మారుమూల గ్రామమైనా ఇక్కడ చేరుకునే విధంగా తయారై ఉన్నాం. అన్ని బ్రహ్మాండంగా అది మనం చూస్తున్నాం. మొత్తానికి అయితే 25 ఏళ్ల రజతోత్సవ పండుగ కోసం అయితే బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా సిద్ధమయ్యాయి. ఇక్కడ సభ వేదిక పైన ఉన్నాము. వేదిక ముందు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. వేదికకు సంబంధించి ఇప్పటికే
బీఆర్ఎస్ శ్రేణులు కూర్చోవడానికి పెద్ద ఎత్తున చైర్స్ కానీ, సెట్టింగ్స్ కానీ, లైట్స్ కానీ అన్ని రకాలుగా కూడా పూర్తిగా సంసిద్ధమైంది సభా వేదిక. ఇది సభా వేదిక మొత్తము 200 ఎకరాలలో ఈ యొక్క ప్రాంగణం ఉంది. మిగతా 1050 ఎకరాలలో పార్కింగ్ సంబంధించి స్థలాలను కూడా కేటాయించారు శ్రీకాంత్. మనం చూస్తున్నాం ఇప్పటికే సభ నిండుదనంగా ఏదైతే రేపు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే సభకు సంబంధించినటువంటి పూర్తి సభా వేదిక అయితే పూర్తయింది. సభా వేదికకు సంబంధించి కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నట్లుగానే 24 గంటల ముందే ఆ పూర్తి స్థాయిలో సభా వేదిక సిద్ధమైనట్టు ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇటు లైట్స్ కానీ, ఎల్ఈడి స్క్రీన్లు కానీ, సౌండ్ సిస్టమ్ కానీ, ఈ యొక్క 200 ఎకరాలలో వేసినటువంటి సభా వేదిక పూర్తి స్థాయిలో కూడా కూర్చునేందుకు ఇప్పటికే 10,000 మందికి సంబంధించి ముందు బ్యారక్లలో చైర్స్ కావచ్చు, మిగతా బ్యారక్స్ లో కూర్చోవడానికి కూడా సుమారు ఒక 10,000 మంది కూర్చొని చూసే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు శ్రీకాంత్. దీనికి సంబంధించి అయితే ఏర్పాట్లు అయితే పూర్తిగా అయిపోయాయి శ్రీకాంత్. ప్రస్తుతానికి ఈ రోజు మొత్తం కూడా టెస్ట్ సౌండ్స్ కావచ్చు, లైట్స్ అన్ని కూడా టెస్ట్ పూర్తి చేసుకుని రేపు సభ కోసం అయితే ఇప్పటికే ఇటు సిద్దిపేట జిల్లా కావచ్చు, ఇటు సూర్యాపేట జిల్లా నుంచి ఎడ్ల బండ్లలో సైతము మరి కాసేపటికి కొంతమంది అభిమానులు బీఆర్ఎస్ శ్రేణులు చేరుకొని ఉన్నారు శ్రీకాంత్. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి 2001 సింహగర్జన్ లాంటి ఒక సందర్భాన్ని 25 ఏళ్ల తర్వాత మళ్ళీ క్రియేట్ చేసేటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ కనిపిస్తోంది. సో ఎడ్ల బండ్లతోటి, ఖాళీ నడకతోటి, పాదయాత్రలతోటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేస్తున్నటువంటి ఈ రజతోత్సవానికి కొంత ప్రియారిటీ ఎక్కువ ఇస్తోంది బీఆర్ఎస్ పార్టీ. సార్ రెహమాన్ గారు, రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. రెహమాన్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్. సో సింహగర్జన, పొలికేక, రజతోత్సవ సభ. సో సింహగర్జన 2001, 2025 రజతోత్సవ సభ జరుగుతోంది. సో అప్పటి కేసీఆర్ ని మనం చూసాం, ఉద్యమ సమయంలో కేసీఆర్ ని చూసాం, అధికారం ఉన్నప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ ని చూసాం, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్ ని చూస్తున్నాం. సో రేపు ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏం చెప్తారు రెహమాన్ గారు? ఈ విశ్లేషణ ఎట్లా చేస్తారు మీరు? ఇప్పుడు మనము ప్రధానంగా 2001 ఏప్రిల్ 26 జలదృశ్యంలో ఆరంభమైనటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి కరీంనగర్ సింహగర్జన తర్వాత ప్రజల్లోకి వెళ్ళిపోయింది. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 జడ్పీ చైర్మన్లను గెలుచుకొని అప్రతిహతంగా ప్రజల్లో ఉన్నటువంటి అప్పట్లో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షను నాయకత్వం వహించి ప్రజల్లోకి వెళ్ళిపోయింది. సబ్బండ వర్గాలు ఏకమైనవి, ప్రజల కోసం వేలాదిగా జేఏసీలు ఏర్పడ్డాయి. తెలంగాణలో అంటే రాష్ట్ర సాధన కోసం పొలిటికల్ జేఏసీ కూడా ఏర్పడ్డది. అట్లానే ఉస్మానియా విశ్వవిద్యాలయం మొత్తం తెలంగాణ రాష్ట్ర సాధనకు కేంద్రంగా ఏర్పడింది. ఆ తర్వాత మధ్యలో జరిగినటువంటి అనేక ఉప ఎన్నికలు, అనేక అనుభవాలు, అనేక మజిలీలు, కొన్నిసార్లు ఉప ఎన్నికల్లో చేతులు కావడం, ఇట్లాంటి చేదు అనుభవాలు కూడా వచ్చినాయి. కానీ ఉద్యమ సమయంలో లభించినటువంటి ఆదరణ తిరిగి మళ్ళీ అదే స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి, అంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన తర్వాత అదొక జాతీయ పార్టీగా మార్చుకోవాలని చెప్పి చేసినటువంటి ప్రయత్నాలు ఫలించలేదు. నిజానికి బీఆర్ఎస్ గా మారడమే ఆ పార్టీకి శాపంగా చెప్పుకోవచ్చు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారడం, మహారాష్ట్రకు ఎక్కువ సమయం కేటాయించడం, తెలంగాణ అంటే టీఆర్ఎస్ అంటే తెలంగాణ ఉనికి కోసం ఏర్పడినటువంటి పార్టీ. తెలంగాణ రాష్ట్రాన్ని, ఇక్కడి కార్యకర్తల్ని, ఇక్కడి నాయకుల్ని పెద్దగా పట్టించుకోకుండా మహారాష్ట్ర మిగతా రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆ పార్టీ చాలా దెబ్బతిన్నది. అలాగే కార్యకర్తల్ని, ఎమ్మెల్యేలకు కాస్త గ్యాప్ ఏర్పడ్డట్టు కూడా మనం చూసాం గతంలో. అట్లా వాళ్ళకి సమయం కేటాయించకపోవడం, అట్లానే గ్రౌండ్ లెవెల్లో తీసుకోవాల్సినటువంటి కనెక్టివిటీకి సంబంధించి కార్యకర్తలకును మీడియా అంటే ఉన్నటువంటి నాయకత్వానికి, మధ్యంతర నాయకత్వానికి, మిడిల్ లీడర్షిప్ కు మధ్యలో కూడా గ్యాప్ వచ్చింది ఆ పార్టీ. ఏమైనా ఒక ప్రతికూలమైనటువంటి వాతావరణంలో, అంటే ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో ఓటమి చవి చూసిన తర్వాత ఏర్పాటు చేసుకుంటున్నటువంటి సభ. ఇంతకుముందు అక్కడ వక్తలు అన్నట్టుగా ఆ కార్యకర్తలు ఒక ఆత్మస్థైర్యాన్ని నింపాల్సినటువంటి అవసరం ఉంది, ఒక ధైర్యాన్ని నూరిపోవాల్సినటువంటి. రేవంత్ గారు, ఇప్పుడు మనం చూసాం లోక్సభలో 0 స్థానాలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఎదురు దెబ్బ బీఆర్ఎస్ పార్టీకి తగిలింది. ఆ తర్వాత సంవత్సరంన్నర తర్వాత అంటే ఇప్పటికీ కూడా నియోజకవర్గ స్థాయిలో ఇన్ఛార్జీలను కూడా కేటాయించలేనటువంటి పరిస్థితి. పోయిన ఎమ్మెల్యేల ప్లేసుల్లో అక్కడ బలమైనటువంటి అభ్యర్థులు అంటే సెకండ్ క్యాడర్ కూడా స్ట్రెంథన్ చేయలేనటువంటి పరిస్థితి. ఈ రజతోత్సవ సభ తర్వాత బీఆర్ఎస్
చాలా స్ట్రాంగెస్ట్ యాక్టివిటీస్ లోకి వెళ్తుంది అనుకోవచ్చా? అంటే నాకు తెలిసి బీఆర్ఎస్ ఎప్పుడు దూకుడుగా వ్యవహరించదు. వచ్చేటువంటి పరిస్థితుల్ని అంటే వచ్చే అవకాశాలని అందిపుచ్చుకోవాలనేటువంటి దీంట్లో వెళ్తున్నట్టుగానే, వ్యూహాత్మకంగా. అంటే ఒక వ్యూహాత్మకంగానే వెళ్తున్నట్టుగానే మనకు అర్థమవుతుంది. ఏదైతే మనం ఇంతకు ముందు మీరు అన్నట్టుగా ఎంపీ ఎన్నికల్లో ఇంత ఘోర పరాజయం, అంటే పార్లమెంట్ లో మన రిప్రజెంటేషన్, లోక్సభలో రిప్రజెంటేషన్ లేకుండా పోయడం అనేది తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి పరిస్థితి లేదు. 1-2 ఎంపీలు లేకపోతే 9 మంది ఎంపీల వరకు మనం పార్లమెంట్ లో ప్రాతినిధ్యం ఉండే ఆ పార్టీకి. ఒక దశలో 5, ఒక దశలో 9, ఒక దశలో 2, ఇట్లా ఎప్పుడు తగ్గకుండా మన గలం వినిపించేటువంటి అవకాశం ఉండే. మెదక్ లాంటి కంచుకోట నియోజకవర్గాల్లో ఒరిజినల్ మొత్తం తెలంగాణలో, అంటే ఇప్పుడు ఏదైతే సభ పెట్టుకుంటున్నటువంటి వరంగల్ జిల్లా ఉందో అక్కడ కూడా బలహీనమైనటువంటి పరిస్థితి ఆ పార్టీకి ఉన్నది. అంటే నిజానికి అంటే ఏదైతే తెలంగాణ గర్జించి ఆ పార్టీకి అండదండగా నిలబడిందో ఆ ఒరిజినల్ ప్రాంతం నుంచి కోల్పోయి కేవలం ఎక్కడైతే బలహీనంగా ఉండనో జిహెచ్ఎంసీలో అక్కడ మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గణనీయంగా సీట్లు గెలుచుకోవడం జరిగింది. తిరిగి ఆ ప్రాంతంలో పుంజుకోవడం, ఆ పార్టీ ప్రజలకు దగ్గర అవడానికి. గారు వస్తాను, సమయం తక్కువగా ఉంది. ఒకసారి శ్యాంప్రసాద్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. శ్యాంప్రసాద్ గారు ఎట్లా చూస్తున్నారు? సో మొత్తం అడుగులన్నీ బోరుగల్లికే పడుతున్నాయి. సో వరంగల్ సెంటిమెంట్ కలిసి వస్తుంది. అఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీకి కూడా వరంగల్ సెంటిమెంట్ కలిసి వచ్చింది. రైతు డిక్లరేషన్ సభ వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ లో రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగింది. సో 25 ఏళ్ల తర్వాత వరంగల్ కేంద్రంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఒక భారీ బహిరంగ సభ రాబోతోంది. దాంట్లో కేసీఆర్ మాట్లాడబోతున్నారు. సో కాంగ్రెస్ పార్టీ కొంత డైజెషన్ కష్టంగా ఉంటుంది అనుకోవాలా? సో నెక్స్ట్ యాక్టివిటీస్ కి కొంచెం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందా కాంగ్రెస్ పార్టీ? శ్రీకాంత్ గారు, ఇక ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినప్పటికీ కూడా తన యొక్క పార్టీని ఉనికిని కాపాడుకోవడానికి బహిరంగ సభలు ఏర్పాటు చేస్తాయి. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ కూడా తన యొక్క ఈ యొక్క సిల్వర్ జూబ్లీ 25 సంవత్సరాల వసంతాలు పూర్తయినటువంటి సందర్భాల్లో చేస్తున్నటువంటి ఒక మీటింగ్ అనే చూడాలి. సరే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 25 సంవత్సరాల లేదంటే టీఆర్ఎస్ పార్టీకి 25 సంవత్సరాలు అనేది ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా సభా వేదిక పై నుంచి కేసీఆర్ గారు గతంలో కూడా పేర్లు మార్చుకున్న పార్టీలు ఉన్నాయి అట్లా అని చెప్పేసి. సో బీఆర్ఎస్ టీఆర్ఎస్ పేరు మార్చుకున్న పార్టీలు వేరు, ఒక ప్రత్యేక ఉద్యమ ఆకాంక్ష కోసం ఏర్పడినటువంటి పార్టీ వేరు, ఆ పార్టీ వెంట ర్యాలీ అయినటువంటి ప్రజలు వేరు. సరే, ఏదైనప్పటికీ కూడా 25 సంవత్సరాలు విజయవంతంగా కేసీఆర్ గారు బీఆర్ఎస్ నో టీఆర్ఎస్ నో నడిపించుకుంటూ వచ్చినందుకు ప్రజలు కూడా ఆశీర్వదించారు. ఇంకా కేసీఆర్ గారు ప్రజల పక్షాన పోరాటం చేయాలి, ప్రజల సమస్యల పైన పోరాటం చేయాలి, ఫామ్ హౌస్ కు పరిమితం కావద్దు. ఇలాంటి బహిరంగ సభల్లో మాట్లాడి ఫామ్ హౌస్ పోవడం కాకుండా అసెంబ్లీకి కూడా రావాలని చెప్పి ప్రజలు కూడా భావిస్తున్నటువంటి ఒక పరిస్థితి. సరే, ఏమైనప్పటికీ కూడా ప్రజాస్వామ్యంలో ఈ ప్రతి ఒక్కరికి కూడా హక్కు ఉంటుంది, దాన్ని ఎవరు కూడా కాదనట్లేదు. కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో ఉండాలి, ఇట్లాంటి వసంతాలు ఇంకా ఎన్నో జరపాలని కూడా కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. అదే విధంగా ఈ యొక్క సభ నుంచి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు కానీ యావత్ దేశ ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? బీఆర్ఎస్ పార్టీగా ఈ పార్టీ ఉందా, లేదంటే ఓన్లీ తెలంగాణ రాష్ట్రానికి పరిమితం అయిందా? ఈ యొక్క మీటింగ్ కు ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి అధ్యక్షులు కూడా వస్తారా? ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షులు ఉన్నారా? లేదంటే ఓన్లీ తెలంగాణ రాష్ట్ర శాఖకు మాత్రమే కేసీఆర్ గారు అధ్యక్షులా? కేటీఆర్ గారు తెలంగాణ శాఖకు వర్కింగ్ ప్రెసిడెంటా, లేదంటే దేశంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంటా కూడా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ ద్వారా కేసీఆర్ గారు తెలపాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతూ, ఏదున్నప్పటికీ కూడా గత 10 సంవత్సరాలుగా తెలంగాణను నిర్వీర్యం చేసి కాళేశ్వరం కానీ ఇతర ప్రాజెక్టులు కానీ అక్రమాలతో చేసినటువంటి కమిషన్ల రూపంలో వచ్చినటువంటి డబ్బుతో ఈ రోజు పార్టీ బ్రహ్మాండంగానే ఈ యొక్క మీటింగ్ నిర్వహించుకోవడం జరుగుతుంది. అనేకమైనటువంటి ఖర్చుల రూపంలో ఈ యొక్క అన్ని అక్రమాలు చిట్టా మీ దగ్గర ఉన్నప్పుడు ఎందుకు దాన్ని బయట పెట్టట్లేదు, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? సో మాట్లాడడానికి అయితే బయట పెట్టే సందర్భం ఇప్పుడే స్టార్ట్ అయిందండి. కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణ కానీ మిషన్ భగీరథ పైన విచారణ కాస్త టైం పడుతుంది. గతంలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ చేసినట్టుగా కక్షపూరిత ధోరణి ప్రజాస్వామ్యంలో ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ చెయ్యదు. ఏదున్నప్పటికీ కూడా ఒక ఏమంటారు కోర్టులను కానీ చట్టసభలను కానీ గౌరవించేటటువంటి పరిస్థితి ఉంటది. కాబట్టి చట్టపరంగా చర్యలు తీసుకునేటటువంటి సందర్భం తొందరలోనే ఉంది. ఈ యొక్క సభా వేదిక పైన దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కేసీఆర్ గారు అదే దళితుడైనటువంటి రాజయ్య గారిని డిప్యూటీ సీఎం నుంచి తొలగించారు కదా. ఈ సభా వేదిక పైన
రాష్ట్ర అధ్యక్షుని కూడా మార్చేటటువంటి ఒక పరిస్థితి ఉంటుందో కూడా మనందరం చూడాల్సినటువంటి చూద్దాం. అవసరం Let's see. ఉంటది. Let's see. ఈ Yeah. యొక్క సిల్వర్ జూబ్లీ నుంచి అయినా ఈ కుటుంబ పాలన చేతుల్లో కాకుండా ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఈ యొక్క నాయకత్వం ఇస్తే బాగుంటదని కూడా ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితి. Right, శ్యామ్ ఈ ప్రసాద్. నాయకత్వం పైన ఈ యొక్క తెలంగాణ ప్రజల పైన ఏమన్నా కేసీఆర్ గారు మాట్లాడాల్సి ఉంటదేమో చూడాల్సినటువంటి ఒక పరిస్థితి తప్ప Let's see, ఎప్పటిగా let's see. కామన్ గా రొటీన్ గా జరిగేటటువంటి పరిస్థితి. గతంలో ఇంతకన్నా గొప్పగా కొంగర్ కళాన్లో ప్రగతి నివేదిక సభ పెట్టి ఆ సభ కింద ఉన్నటువంటి 200 ఎకరాలను కూడా కబ్జా చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ యొక్క Anyway, భూములను anyway, కొల్లగొట్టేటటువంటి ఒక చూద్దాం. పరిస్థితి కానీ దీన్ని మీటింగ్ గా Let's see. చూడాల్సినటువంటి Anyway, thank you, పరిస్థితి శ్యామ్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ రెహమాన్ గారు. థ్యాంక్ యూ కంపోజ్ వెంకటేశ్వర్లు గారు. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి 25 ఏళ్ల పండక్కి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతున్నటువంటి క్రమంలో దారులన్నీ ఓరగల్లు వైపు పడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర నలుమూలల నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కూడా ఎల్కతుర్తికి దండుగడుతున్నారు. రేపు కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, సో కేసీఆర్ మాటలు ఎట్లా ఉండబోతున్నాయి అన్న ఒక ఎగ్జైట్మెంట్ మాత్రం కనిపిస్తోంది. అటు టీఆర్ఎస్ తో పాటు రాష్ట్ర ప్రజల్లోతో పాటు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది తెలుస్తుంది. అఫ్ కోర్స్ మీడియా ముందు కూడా మాట్లాడుతున్నారు. లెట్స్ ఏం జరగబోతుందో. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.